ఓవైపు వ్యక్తిగతంగా పేలవ ఫామ్, మరోవైపు జట్టు వైఫల్యం, ఇంకోవైపు రిటైర్మెంట్ కోసం డిమాండ్లు. గత కొన్ని నెలలుగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తీవ్ర ఒత్తిడినే ఎదుర్కొంటున్నాడు. శ్రీలంకలో వన్డే సిరీస్ చేజారింది. ఇక సొంత గడ్డపై టెస్టు సిరీస్ ను న్యూజిలాండ్ క్లీన్ స్వీప్ చేసింది. ఆస్ట్రేలియాలోనూ టెస్టు సిరీస్ పోయింది. ఇలా రోహిత్ శర్మ కెప్టెన్ గా బ్యాటర్ గా తేలిపోయాడు. దీంతో అతడి రిటైర్మెంట్ పై చర్చ ఊపందుకుంది. రోహిత్ ఇక నిష్క్రమిస్తే మంచిదనే అభిప్రాయాలు బలంగా వినిపించాయి. ఇలాంటి తరుణంలో రోహిత్ శర్మ చక్కటి ఇన్నింగ్స్ తో విమర్శలకు బదులిచ్చాడు. రిటైర్మెంట్ చర్చకు బ్రేక్ వేశాడు. ఛాంపియన్స్ ట్రోఫీ ముంగిట ఇంగ్లాండ్ పై సూపర్ సెంచరీతో భారత అభిమానుల్లో ఉత్సాహం నింపాడు. తొలి వన్డేలో ఆత్మవిశ్వాసం లేనట్టు కనిపించిన రోహిత్ నిన్న ఆదివారం మాత్రం భిన్నంగా దర్శనమిచ్చాడు. ఆరంభం నుంచే భారీ షాట్లకు దిగి తనదైన శైలిలో పరుగుల వేటలో దూసుకెళ్లాడు. పేసర్లు స్పిన్నర్లు అనే తేడా లేకుండా ఎదురుదాడి చేసిన రోహిత్ శర్మ అద్భుతమైన టైమింగ్ తో కొట్టిన సిక్సర్లు కనువిందు చేశాయి. 300 పైచిలుకు లక్ష్యం రోహిత్ శర్మ మెరుపులతో తేలికైపోయింది. అదే ఊపును ఛాంపియన్స్ ట్రోఫీలోనూ రోహిత్ శర్మ కొనసాగించాలని అభిమానులు ఆశిస్తున్నారు. ఇక రోహిత్ శర్మ ఫామ్ లోకి రావటం పాకిస్తాన్ లో అలజడి మొదలైంది. పరిమిత ఓవర్ల ఫార్మేట్ లో సింహస్వప్నంలా విరుచుకుపడే రోహిత్ శర్మ ప్రత్యర్థి ఎవరన్నది అనవసరం. ఎలాంటి బౌలర్ అయినా సరే తన ముందు చిన్న పోవాల్సిందే. అలాంటి విధ్వంసకర ఇన్నింగ్స్ లో ఎన్నో వన్డే సిరీస్ లో ఆడాడు. అలాగే టీ20 సిరీస్ లోనూ సైతం. అయితే కొన్నాళ్ల నుంచి ఫామ్ లో లేని రోహిత్ శర్మ ఇప్పుడు ఇంగ్లాండ్ ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఫామ్ ను అందిపుచ్చుకునేందుకు సహకరించిందని పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అఖ్తర్ అన్నాడు. ఓ విధంగా చెప్పాలంటే నిద్రపోతున్న సింహాన్ని తట్టి లేపారని, ప్రస్తుత ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు రోహిత్ శర్మ ఇలా విధ్వంసం సృష్టిస్తే ఆ జట్టును ఒంటి చేత్తో గెలిపించిన ఆశ్చర్యపోనక్కర్లేదని షోయబ్ అఖ్తర్ అన్నాడు. రోహిత్ సేన ముందు బట్లర్ సేన ఇంత దారుణంగా ఓడిపోతుందని ఊహించలేదు. చూస్తుంటే పాకిస్తాన్ లో ఛాంపియన్స్ ట్రోఫీలో ఇంగ్లాండ్ ప్రభావం పెద్దగా ఉండకపోదని, అందుకే ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ లే ఫేవరెట్ జట్లంటూ షోయబ్ అఖ్తర్ అన్నాడు.